రంజాన్ టైం కదా, మొత్తం బస్సులన్నీ ఫుల్ అయిపోయి యాక్చువల్గా మార్నింగ్ టైమే డ్యూటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఉండవు. సో టైమింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూద్దాం. అండ్ డ్రైవర్ వెనకాల వేరే బస్సు ఉంది, అది ఎక్కువ అని చెప్పి అన్నమాట. సో వేరే బస్ ఎక్కుతాం. అండ్ రంజాన్ టైంలో మనం బయట ఫుడ్ తిన్నా కూడా పోలీస్ కేసు అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. యూఏలో ఎవరున్నారో వాళ్ళకి. యూఏలో చాలా మందికి తెలియదు రంజాన్ టైంలో ఫుడ్ పబ్లిక్ లో తినకూడదని. నువ్వు పబ్లిక్ లో మార్నింగ్ టైం అంటే పోలీస్ కేసు అవుతుంది. ఎంత సీక్రెట్ గా తిన్నా ఓకే, కానీ ముస్లిమ్స్ ఎదురుగా తినకూడదు. తిన్న టైంలో పోలీసులు చూసినా నీ మీద కేసు పెడతారు. ఇది యూఏఈ రూల్ అంటే. అదే మన ఇండియాలో ముస్లిం వాళ్ళకి కూడా పెట్టేస్తాం తినేయండి అని. ఇట్లా ఉంటది మన ఇండియా వాళ్ళతో. అయ్యో ఇంతకీ మర్చిపోయా. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇమిగ్రేషన్ ఆఫీస్ కి వెళ్తున్నా. అదే అండి, మొన్న చెప్పాను కదా నా క్యాన్సిలేషన్ వీసా కోసం చూస్తున్నానని. ఆ పని ఇంకా అవ్వలేదు. డైలీ ఆ ఆఫీస్ కి ఈ ఆఫీస్ కానీ తెగ తిరుగుతున్నాను అనుకోండి. యాక్చువల్లీ క్యాన్సిలేషన్ పేపర్ అయితే ఈజీగా వచ్చేది. దీంతో పాటు నాకు ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం ఉంది ఆ కంపెనీలో, దాని వల్ల లేట్ అవుతుంది.